అంతకు ముందు నుంచే అనేక సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతాలు నమ్మి ప్రజల కోసం పనిచేయాలనేటువంటి తపనతో పనిచేస్తున్నటువంటి నాయకులుగా ఎదిగినటువంటి వీళ్ళు 2009లో శాసనసభ ఎన్నికలు వచ్చేవరకు కోరం కనకయ్య గారికి ప్రత్యేకంగా రాజశేఖర రెడ్డి గారితో మాట్లాడి ఆ రోజు నాతో పాటు వారు కూడా ఇక్కడ శాసనసభకు పోటీ చేసి గెలిచేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. 2014లో వారు నాతో పాటు శాసనసభలో గెలవటం జరిగింది. ఇటువంటి స్నేహితులు ఉన్నటువంటి ఈ శాసనసభ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయటం మనందరి బాధ్యతగా మేము ప్రత్యేకంగా భావిస్తా ఉన్నాం. అందుకే కనకయ్య గారు అడిగినటువంటి ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా ఈ ఇల్లందు శాసనసభ నియోజకవర్గంలో సాధ్యమైనంత మేరకు అన్ని కార్యకలాపాలు చేస్తాం. వారిని సభా వేదిక మీద కూర్చొని ఉంటే అన్న కేవలం కరెంట్ ఒక్కటే కాదు, మా దగ్గర పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన అనేక మంది రైతాంగ సోదరులు వ్యవసాయ ఆధారితంగా జీవనం సాగిస్తూ ఉన్నారు. తులారాం ప్రాజెక్టు కానీ బయ్యారం చెరువు గురించి కూడా మీరు ఆలోచన చేసి వాటిని పూర్తి చేయటం కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిర్ణయం చేయాలి అని చెప్పి వారు మీ అందరి తరఫున ఈ వేదిక నుంచి అడుగుతూ ఉంటే డెఫినెట్గా తప్పనిసరిగా వాటిపైన ఆలోచన చేద్దాం బ్రదర్ అని నేను వారికి చెప్పటం జరిగింది. మీ అందరికి కూడా ఇక్కడి నుంచి మాటిస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో యావత్ కేబినెట్ మొత్తం కూడా రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం, వాళ్ళ అవసరం కోసమే ఈ రాష్ట్ర బడ్జెట్ని ఖర్చు పెట్టే కార్యక్రమంలో భాగంగా ముందుకు పోతా ఉన్నాం. వారి అవసరాలు ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని ఆ అవసరాలను తీర్చడం కోసమే ముందు ప్రయారిటీగా చేస్తున్నాం. ఈ శాసనసభ నియోజకవర్గంలో కూడా నీటిపారుదలకు సంబంధించినటువంటి బయ్యారం తులారాం ప్రాజెక్టు కూడా ప్రజల అవసరాల కోసం ముందంజలో ఉంది. కాబట్టి తప్పనిసరిగా వీటిపైన దృష్టి సారించి భవిష్యత్తులో వీటన్నిటిని మీకు అందించడం కోసం ప్రయత్నం చేస్తామని చెప్పి మీ అందరికీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున చెప్తా ఉన్నాను.